హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ వెల్స్ బై పూజ. నేనైతే ఇంకా వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే స్టార్ట్ చేశానండి. మీకు చెప్పాను కదా, ఇంక ఇప్పటి నుంచి కొంచెం క్లీనింగ్, షాపింగ్ ఇలాగే ఉంటుంది బిజీగా అని. నేను బెంగళూరులో చిక్పేట్కి అయితే వెళ్ళాను కొన్ని పూజకి తీసుకోవాలని. అయితే అక్కడ నేను వెళ్ళింది నిన్ననే అనమాట, థర్స్డే. అంతకుముందు వెనస్డే రోజు తొలి ఏకాదశి కదా, అక్కడ బాగా ఫ్లవర్స్ అయితే అమ్మినట్టున్నారు. చూస్తే ఫుల్గా పడేశారనమాట. అక్కడ బంచ్ ఆఫ్ రోజెస్ 20 రూపీసే అంట. నేను తీసుకుందాం అనుకున్నా, వచ్చేటప్పుడు తీసుకుందాంలే అనుకున్నా, వచ్చేసరికి వాళ్ళు ఎవ్వరు లేరు. అది మార్నింగ్స్ మాత్రమే ఉంటాయంట అక్కడ. నేను మార్నింగ్ 9:30కి అంతా అక్కడికి రీచ్ అయిపోయా. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను కూడా ఇలా స్టార్ట్ అయిపోయాను. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 1 అవర్ అయితే పడుతుంది. ఇంకా అక్కడ ఫ్లవర్స్ చూసి కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసాను. నాకు చాలా బాగా అనిపించాయి. ఇది ఒక ఫేమస్ హోటల్. అక్కడ పన్నీర్ సమోసా, తర్వాత మష్రూమ్ అవి బాగుంటాయి. అప్పుడప్పుడు తెస్తుంటాను నేను. ఇంకా షాప్స్ అయితే ఏవి తెరచలేదన్నమాట. ఓన్లీ ఫ్లవర్స్ వాళ్ళు ఒక్కటి బయట ఉన్నారు. మేబీ వాళ్ళు సమ్ టైం వరకు ఉండి ఇంకా వెళ్ళిపోతారు అనుకుంటా. లోపల పెద్ద ఫ్లవర్ మార్కెట్ అయితే ఉంది. ఆ వైపు నుంచి వెళ్తుంటే ఇక్కడ స్టాండ్స్ అన్నీ కనిపించాయి. ఆ షాప్ కూడా అప్పుడప్పుడే తెరుస్తున్నారనమాట. ఇంకా ఎక్కడ చూడు ఫెస్టివల్ మొదలైపోయిందండి. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉందన్నమాట. నేను కొంచెం ఫ్లవర్ మార్కెట్లో కూడా వీడియో తీశాను. ఇంకా కొన్ని చూస్తే మీకు ఐడియా వస్తాయన్నమాట, ఇలా తీసుకోవచ్చు, దాన్ని ఎందుకు యూజ్ చేయొచ్చు. కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అలా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. లేదు అంటే నేనేం తీసుకున్నా అని అయితే లాస్ట్ 10 మినిట్స్లో అయితే నేను పెట్టానండి, నేనేమేమి పర్చేస్ చేశానని. మీరు డైరెక్ట్ అక్కడికి స్కిప్ చేసి అక్కడైనా చూడండి. ఇది ఫ్లవర్ మార్కెట్ పైన ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ అంతా క్యాస్ట్ ఐరన్ అలాంటివన్నీ దొరుకుతాయి. ఇంకా చాలామంది అక్కడైతే పూలు అక్కడే కుడుతూ ఉంటారు, లేడీస్ అన్నమాట. వాళ్ళు షాప్స్కి ఇవ్వడానికి అలా కుడుతూ ఉంటారు. అక్కడ ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, మన హోటల్స్కి అలా తీసుకుంటారేమో. ఇదైతే పైనుంచి వ్యూ. అక్కడ పూలు అయితే బారలు అనేసి 2 hands అంత పొడవు ఒక బార్ అంటారు, అలా అయితే అమ్ముతారు అక్కడ. అసలు ఇప్పుడు ఎంత ఫ్రీగా ఉందో, ఈయన పెద్ద మాల కుడుతున్నారు ఇక్కడైతే. ఇక్కడ ఎంత ఫ్రీగా ఉందో, మనం వరలక్ష్మి వ్రతం టైం వెళ్తే అసలు ఒక మనిషి వెళ్ళడానికి కూడా గ్యాప్ ఉండదు. ఇవి కూడా సమ్ ముస్లిమ్స్ మ్యారేజెస్కి అనుకుంటా అండి, నాకు ఐడియా లేదు. అవి కూడా అలా ఏర్పాటు అయితే చేస్తున్నారు. ఇంకా ఈ క్లిప్పింగ్ ఎందుకు తీసానంటే, ఇక్కడ ఆ బంచ్ అంతా కలిపి 30 40 అంట. మాకు ఇంటి దగ్గర ఒక్క ఆకు 10 రూపీస్ మేము ఉండే ఏరియాలో. ఇవి వచ్చి చిట్టి గాజులు అంట. దీని గురించి ముందు అయితే నాకు ఐడియా లేదు, మా ఫ్రెండ్ చెప్పారు. ఇవి అమ్మవారికి అయితే పెడతారంట. ఇంకా నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో అయితే 2 తీసుకున్నా. 50 రూపీస్ అంట ఒక బంచ్. ఇంకా అక్కడ జర్మన్ సిల్వర్లో కూడా అమ్ముతున్నారనమాట. ఎక్కడ చూడు ఫెస్టివల్కి అన్నీ రెడీగా బయట పెట్టేశారు. ఇంక ఇవి వచ్చేసి మనం అలా టెంకాయకి పెట్టుకోవచ్చు అనమాట. డెకరేట్ చేసేటప్పుడు జ్యువెలరీ కానీ పూలు కానీ ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా అమ్మవారికి డెకరేట్ చేసుకునే థింగ్స్ అనమాట. ఈ షాప్ వచ్చేసి ఫ్లవర్ మార్కెట్కి దగ్గరలోనే ఉంది. అక్కడ ఎన్ని అమ్మవారి ఫేసెస్ ఉన్నాయంటే, లెగ్స్, హ్యాండ్స్ అన్నీ చాలా ఉన్నాయి కలెక్షన్ వీళ్ళ దగ్గర. ఇంకా ఇవన్నీ ముక్కురాయి డెకరేటివ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అంతా ఉండే సెట్ అయితే 50 రూపీస్ అని చెప్పారు. మొత్తం ఐబ్రోస్, కమ్మలు అట్లా అన్నీ ఉండేటివి. ఈ సెట్ అండి, ఈ సెట్ 50 రూపీస్ అని చెప్పారు.
ఇంకా డెకరేషన్కి సంబంధించినవి కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ షాప్లో కూడా. ఇలా ఫుల్ రెడీ అయ్యి ఉండే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి అమ్మవారికి పైన పెట్టడానికి. నాకు అది ఎంత బాగా నచ్చిందో, రెడ్ కలర్లో చాలా బాగా నచ్చింది. కాకపోతే లెఫ్ట్ సైడ్న నా ప్రతిమ ఉంది, నా దేవుడిది ఫేస్ ఉంది. దానికి అస్సలు సెట్ అవ్వలేదండి. అదేమో ఎందుకో అసలు కూర్చోవట్లేదు. ఇంకా నేనైతే తీసుకోలేదు, అది వేరే చోట మరీ తీసుకున్నాను. ఇంకా ఇలా ఎన్ని మోడల్స్ అన్నీ డెకరేట్ చేసి డైరెక్ట్ ఫేసెస్ అమ్ముతున్నారు డిఫరెంట్ కలర్స్లో. ఇంకా రిటర్న్ గిఫ్ట్కి కానీ, డెకరేషన్స్కి కానీ, తర్వాత పీటలు అన్నీ అమ్ముతున్నారు అక్కడ. ఇంకా August 15 దగ్గరలో ఉంది కదా, అవి కూడా అన్నీ వేశారనమాట. జస్ట్ 16th అండి వరలక్ష్మి వ్రతం, 15th ఇండిపెండెన్స్ డే. సో టుగెదర్ వచ్చేసారు. ఇంకా ఆ స్టోన్స్ అయితే 30 రూపీస్, అలా మనం ఫిష్ ట్యాంక్ అలా వేసుకోవచ్చు. అక్కడి నుంచి వెళ్తే ఇది ఆనంద్ నావెల్టీస్ అండి. ఇక్కడే నేను అన్నీ నావి పర్చేస్ చేశాను. షాప్ అయితే ఎంత చిన్నగా ఉంటుందో, సాటర్డే సండే వెళ్తే నువ్వు లోపల వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండదు. ఏముంటాయి అనుకున్నా కానీ నాకు 6 floors చూపించారు వాళ్ళు. నేను అసలు ఇంకా పైకి ఎక్కలేక 4th floor వరకు అయితే వెళ్ళి కలెక్షన్ చూసి వచ్చాను. కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాను చూడండి. డిఫరెంట్ కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ నేను దేవునికి అయితే అన్నీ ఇక్కడే తీసుకున్నా. వాళ్ళే నీట్గా అమ్మాయిలు ఉన్నారు, చిన్నపిల్లలు, ఇంటర్ అలాంటి అమ్మాయి, వాళ్ళే అన్నీ మనకి సజెస్ట్ చేసి ఇది తీసుకోమని అది తీసుకోమని చాలా బాగా చూపించారు వాళ్ళు. నేనైతే ఆ వెండి ఫేస్ అయితే తీసుకెళ్ళాను అనమాట సైజెస్ చూసుకోవడానికి. అది చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే చాలా వరకు నేను సెలెక్ట్ చేసుకునేవి సైజెస్ పట్టలేదన్నమాట. అలా చూసి తీసుకోవడం వల్ల బాగా అనిపించింది. ఫస్ట్ అవి సెలెక్ట్ చేసుకున్నా, మరి మార్చాను నేను అవి ఇయర్ రింగ్స్. అయితే ఎవరైనా షాపింగ్కి వెళ్ళాలని వాళ్ళకైతే ఒక సజెషన్ ఏంటంటే, తప్పకుండా వీక్ డేస్లోనే వెళ్ళండి. సాటర్డే సండే వెళ్తే వాళ్ళు కూడా అంత చూపించలేరు. ప్లస్ స్పేస్ కొంచెం తక్కువ ఉందన్నమాట. వాళ్ళకి ఎక్కువ కలెక్షన్ ఉంది కానీ స్పేస్ తక్కువ ఉంది. సో బెటర్ వీక్ డేసే బెటర్ అనిపించింది నాకు. ఇంకా నేను ఇంత ముందు వెళ్తున్నాను, నేను ఒక ఫీల్ అయ్యా, ఏంటబ్బా ఇంత త్వరగా ఎందుకు అనేసి. మాకు యాక్చువల్గా కొన్ని ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి, నేను మరీ వెళ్ళలేనని అయితే వెళ్ళాను. కాకపోతే చాలామంది షాపింగ్కి అప్పుడే వచ్చారు లేడీస్ అయితే. ఇంక ఇవి వచ్చేసి మనం గుమ్మం ముందు అలా రంగోలీ లాగా అయితే పెట్టుకోవచ్చు అంట. ఇవన్నీ కూడా అలాగే డెకరేట్ చేసుకోవడానికి. అవి వచ్చేసి మన పటాలకు మాలలా స్టిక్ చేసుకోవచ్చు అంట. ఇంకా బనానాస్ ఉన్నాయి అక్కడ. ఇంకా రెడీగా ఉండే బొమ్మలు అయితే ఎంత బాగా రెడీ చేశారో, మొత్తం ఇంకా అలా సెట్ కొనవచ్చు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. ఇది స్పాంజ్తో చేశారు కింద, అంత వెయిట్ అయితే పట్టుకోదు. ఇవైతే కింద మనకి MDF వుడ్ వస్తుంది కదా, దాంతో చేశారనమాట. ఇవి బాగున్నాయి. ఇవి నేను కొంచెం గ్రీన్ అండ్ రెడ్లోనే నాకు కుదురుతున్నాయి అన్నమాట అన్నీ. సో ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ తీసుకుందామని అయితే అడిగాను. 3 కలర్స్ ఉన్నాయన్నారు, ఎల్లో గ్రీన్, పింక్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ గ్రీన్. బట్ నాకు రెడ్ అండ్ గ్రీన్ నచ్చలేదు. అదే లోటస్ అంటే పింక్ అయితేనే అది లోటస్లా అనిపిస్తుంది కదా. నేనైతే ఆ లోటస్ అయితే తీసుకున్నాను. అది నాకు 650కి ఇచ్చారు. ఇంకా తనైతే అది ఎలా పెట్టుకోవచ్చు అని అయితే చూపించిందనమాట. నేను కూడా నేను క్రాఫ్ట్ చేస్తా కాబట్టి నాకు కూడా అది చేయడం వచ్చు. బట్ నాకు ఇప్పుడు టైం లేక నేనైతే
రెడీగా తీసుకున్నా. దానికి మెటీరియల్ తీసుకోవాలి, వెల్వెట్ క్లాత్ అవన్నీ. ఇంక ఇప్పుడు టైం లేదనేసి అయితే అది పర్చేస్ చేసుకున్నా. ఇంకా ఇవైతే ప్రతి ఫ్లోర్‌కి ప్యాకెట్స్ అక్కడ హ్యాంగ్ చేశారు. ఇది ఇంకొక ఫ్లోరు. ఇవన్నీ గూడా దేవునికి నామాలు, కన్నులు, డెకరేటివ్స్ చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గరైతే. ఇంకా పెద్ద పెద్ద దండలున్నాయి అక్కడ. డెకరేట్ చేసుకోవడానికి మనం గణపతి ఫెస్టివల్‌కి యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఇంకా అవొచ్చి బొమ్మల కోడ్లు దసరాకి యూజ్ చేసేకి ఎవరో ఆర్డర్ చేసుకున్నారంట. వాళ్ళు అవైతే ప్యాక్ చేస్తున్నారు. ఇలాంటి బొమ్మలు కూడా ఉన్నాయని చూపించింది ఆ అమ్మాయి. వాళ్ళకైతే తమిళ్ వచ్చు, నాకేమో తమిళ్ రాదు కొంచెం, బట్ పాపం బాగా చూపించారు. ఇవైతే రిటర్న్ గిఫ్ట్‌కి 30 రూపీస్, 40 రూపీస్ అని అయితే చూపించారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా రిటర్న్ గిఫ్ట్స్‌కి అని అడిగాను. ఇంకా వాళ్ళ దగ్గర అయితే అన్నీ కొంచెం 100 లోపు ఉండేవైతే ఇంకేం లేవని చెప్పారు. ఇంకా తులసి కోట కూడా ఎంత బాగుందో. షాపింగ్ వెళ్ళే వాళ్ళకి ఇలా కొంచెం వీడియో చూసి వెళ్తే కొద్దిగా ఐడియా వస్తుందన్నమాట, మనం ఏం తీసుకోవాలి, ఓకే ఇలాంటివి కూడా ఉంటాయా అనేది. ఇంకా ఇవి కూడా డెకరేటివ్స్ అని ఎన్ని చూపించిందో. ఎలిఫెంట్స్ చూపించింది, తర్వాత పీకాక్స్, ఇవి కూడా ఇయర్ రింగ్స్ అన్నమాట. పెద్ద పెద్దవి ఉన్నాయి, నామాలు ఉన్నాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఉంటే ఆ విగ్రహంని డెకరేట్ చేసుకోవడానికి డిఫరెంట్ కలెక్షన్ అయితే వీళ్ళతో చాలా బాగుంది. అవి వచ్చి చంద్రుడు, సూర్యుడు అంట. ఇంకా నేను చేతిలో పట్టుకుంది, వాళ్ళు నాకు చెప్పారు ఏదో బుల్లక్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రాంగ్ సారీ, బట్ అది ఇట్లా అమ్మవారికి నోస్కి పెట్టడానికి అని చెప్పారు. ఇంకా ఈ బొమ్మలు ఉన్నాయి రెడీగా ఉండేసి బొమ్మలు. నాకు ఇది బాగా అనిపించి ఒక బొమ్మ అయితే నేను తీసుకున్నా. మనం ఏదైనా ఇప్పుడు ఇందాక జర్మన్ సిల్వర్ ప్లేట్స్ చూపించాను కదా, ఆ ప్లేట్స్లో మధ్యలో పెట్టి తమలపాకులతో డెకరేట్ చేసి పూజ అప్పుడు పెట్టుకోవడానికి బాగుంటుందని అయితే నేను అదొక బొమ్మ తీసుకున్నా. ఇంకా అమ్మవారికి చిన్నగా పూజ చేసుకున్న వాళ్ళకి అలా డ్రెస్సెస్ వేసి కలశంకి అలా కూడా చేసుకోవచ్చు. ఇది ఇంకొక 4th ఫ్లోర్. ఇక్కడ శ్రీమంతం బొమ్మలు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొమ్మలు అన్నీ. ఇంకా మనమే ఏమన్నా క్రాఫ్ట్స్ చేసుకోవాలన్నా కూడా ఆ బొమ్మలు కొనుక్కొని వెళ్ళి మనమే తయారు చేసుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఫేసెస్, డ్రెస్సెస్ చాలా అయితే వీళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంది. నాకైతే చిక్పేట్లో వీళ్ళ దగ్గరే బాగా అనిపించింది. ఆ ఉయ్యాల ఫంక్షన్స్కి ఉయ్యాలలు చాలా ఉన్నాయి, కానీ పర్టికులర్గా ఈ ఫెస్టివల్కి తర్వాత దేవునికి సంబంధించిన డెకరేషన్ అయితే వీళ్ళ దగ్గర ది బెస్ట్ అనిపించింది నాకు. అవి కూడా కమ్మలే అండి, పెద్ద కమ్మలు. అవి కూడా నాకు బాగా అనిపించాయి. కానీ నేను పైన కిరీటం తీసుకున్నా, మరి కిరీటం పెట్టి అవి పెద్ద కమ్మలు పెడుతుంటే నాకు అంత బాగా అనిపించలేదు. తర్వాత నేను ఇంకా నార్మల్వే తీసుకొని కిరీటం కొంచెం గ్రాండ్గా తీసుకున్నా. అవి కూడా కమ్మలే అండి. ఇంకా దండలు అయితే చాలా వెరైటీస్ పెద్దగా ఉన్నాయి. నేను అక్కడికే అడిగా, ఎవరు తీసుకుంటారు ఇవి టెంపుల్స్‌కా అని. తను నవ్వుతుంది, చెప్పలేదేంటి. మరి వేసుకోవచ్చు, ఇంట్లో పెద్ద విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు అన్నమాట. ఇంకా ఆ సెట్ అయితే 650 అని చెప్పింది, 3 దండలు ఉండేవి. ఇంక ఇది ఈ ఫ్లోర్లో కూడా పెద్దవి దండలు. ఇది ఇంకొక ఫ్లోర్ అన్నమాట. ఇంకా కిందికి వచ్చాక వాళ్ళది ఒక పోస్టర్ అయితే కనిపించింది. అలా డెకరేటివ్ అన్నీ
బ్యాక్‌గ్రౌండ్స్ అయితే వాళ్ళతో ఉన్నాయని చెప్పారు. ఇంకా ఆ షాప్ నుంచి వచ్చాక నాకు ఇంకోటి ముందకి ఇక్కడ స్టాక్ ఎక్కువ కనిపించిందనమాట ఈ షాప్‌లో. అందుకు సరే నేను అన్నీ అక్కడైతే పర్చేస్ చేసేసాను. నా షాపింగ్ అయిపోయింది. కానీ ఇక్కడ ఉంటే జస్ట్ మనం ప్రైస్ అడుగుతాం గదా! మనం ఎంత పెట్టినాం, ఇక్కడ ఎంతుంది అనేసి అడిగాననమాట. వాళ్ళేం చెప్పారంటే ఎన్ని పీసెస్ కావాలి అని అడిగారు. అంటే నాకు ఒక సింగిల్ పీస్ కావాలంటే, మేము సింగిల్ అయితే ఇవ్వము. మేము ఓన్లీ షాప్స్‌కి ఇస్తాము అని చెప్పారు. మొత్తానికైతే ప్రైస్ అయితే చెప్పలేదు వాళ్ళు. చూసారు గదా! అక్కడ ఒక ఆయనైతే చాలా మెటీరియల్ అయితే కొంటున్నారు. వీళ్ళ దగ్గర కూడా అమ్మవారి ఫేసెస్ అయితే ఎన్ని ఉన్నాయో అన్నీ ప్యాక్ చేసి పెట్టారు అలా. కలెక్షన్ అయితే వాళ్ళకి బాగుంది. ఎవరన్నా మన ఊర్లలో అమ్ముకునే వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట. ఇంకా నేను ఆ రోజు డైరెక్ట్ టిఫిన్ 1:00కి చేశాను. ఇంకా ఇలా పూజ స్టాండ్స్ కూడా బయట పెట్టినారనమాట. వాళ్ళు అంత డెకరేట్ ఎలా చేసుకోవచ్చు ఐడియా చేసి అయితే ఇలా పెట్టారు. రౌండ్ అండ్ స్క్వేర్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ప్రతి షాప్లో కూడా వాళ్ళు అమ్మవారిని అలంకరించి పెట్టుకున్నారు. ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ కూడా అలా 4 కలర్స్ 2 కలర్స్ అన్నీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కూడా మంచి ఎక్కడ చూడు షాప్స్లో అందరూ మంచి మంచి కలెక్షన్ అయితే పెట్టారు. ఇంకొంచెం ముందుగా వెళ్తేనే బెటర్ అనిపించింది నాకు. మరి ఫుల్ హడావిడి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని చూద్దాం అనుకుంటే ఆ పౌచెస్ ఏవైనా 25, 30, 50 రూపీస్ లోపే ఉన్నాయన్నమాట. మనం తాంబూలం పెట్టించేటప్పుడు ఇవ్వడానికి బాగున్నాయి అనేసి చూసాను. నేనైతే ఇదేవి తీసుకోలేదు, వేరేవైతే ప్లాన్ చేశాను. మీకు ముందు అయితే తెలుస్తుంది. कितना है? ये वाला पड़ेगा 50, ये पड़ेगा 40। ये भी पैक करके भेज रहे ये हैं। बैंगल का कितना है ये? 180 बॉक्स 12 पीस। 180 भैया 2 पीस लिया 5 2 पीस इसका मतलब बैग 1 पीस 30 पीस ಬೇಕು 50 ರೂಪಾಯಿ ಬೇಕಾ ಕಡಿಮೆ ಇಲ್ವಾ? సో చూసారు కదా ఆయన ప్రైజెస్ చెప్తుంటే ఇంకా అది 30, 40 అలా రేంజ్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 60 రూపీస్ అంటండి ఏదైనా తీసుకోండి. మన బడ్జెట్ అంత అయితే మనం అవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ అందులోనే తమలపాకు పండు పెట్టి అయితే ఇచ్చేయచ్చు. నాకు ఇది కూడా బాగా అనిపించింది. అది వచ్చేసి చాక్లెట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇంకా కొన్ని అయితే బాగున్నాయి. ఇంకా మెయిన్ రోడ్లోకి వస్తే ఇది ఒక షాప్ కనిపించింది. అన్ని రిటర్న్ గిఫ్ట్సే ఇస్తున్నారు వీళ్ళు. స్టీల్వి అలా కూడా అమ్ముతున్నారు, ప్లేట్స్ అలా డిఫరెంట్ అయితే ఇక్కడ వెరైటీగా పసుపు కొమ్మలు అన్నీ చేసి పెట్టారనమాట. ఇవన్నీ నేను మా సిస్టర్ బాగా చేస్తాము. కాకపోతే మాకు ఇప్పుడు ప్రెజెంట్ చెప్పా కదా కొన్ని ఫంక్షన్స్ ఉంది, టైం లేక నేనైతే ఇంకా తీసేసుకున్నాను అనమాట. నేను ఆ రోజు ఉండేదైతే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా డిఫరెంట్ రిటర్న్ గిఫ్ట్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఆ హ్యాంగ్ చేసిండేవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్కే. చెప్పా కదా ప్రతి షాప్లో వాళ్ళు మంచిగా అలంకరించి అమ్మవారిని అయితే పెట్టారు. ఇంకా జర్మన్ సిల్వర్ ఇది లోపల రాజా మార్కెట్ అంటారు కదా, ఇక్కడైతే ఎంత బాగా డెకరేట్ చేసే వాళ్ళు అడ్డం ఉన్నారు, లేకపోతే మంచిగా తీసేదాన్ని వీడియో. ఇంకా చాలా బాగా డెకరేట్ చేశారు. ఈ షాప్ కూడా నాకు తెలిసి బాగున్నట్టుంది. జనాలు అయితే చాలామంది ఉన్నారు ఈ షాప్లో. ఇది రాజా మార్కెట్లో లోపల జర్మన్ సిల్వర్స్ అమ్మే చోట అదైతే. ఇది కూడా వేట్టు రాజా మార్కెట్కి. నాకు ఒక ప్రసాదం బౌల్ కావాల్సి వచ్చి నేను ఈ షాప్కి అయితే వెళ్ళాను, కానీ నా బడ్జెట్కి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట కాస్ట్. నాకు కొంచెం 3 లెగ్స్ వచ్చి కప్ కావాలనుకుని. ఇదంతా వెండి కాదు, జర్మన్ సిల్వర్. కాకపోతే నాకు దొరకలేదు. నాకు నచ్చింది, చాలా కాస్ట్ 3000 పడుతుంటే ఇంకా నేనైతే తీసుకోలేదు. మరి కొద్దిగా ముందుకి వేరే షాప్లో అయితే తీసుకున్నా. ఇంకా ఇక్కడ బ్రాస్ ఐటమ్స్ ఏమన్నా చూద్దామని అయితే వచ్చాను.
నేను ఈ షాప్కి రావడం కారణం కూడా ప్రసాదం బౌల్ తీసుకోవాలనేసి, కానీ వాళ్ళ దగ్గర అసలు లేవు. కుంకుమ గిన్నెలు అవే చూపిస్తున్నారు అన్నమాట. అవి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇంకా సరే అని అక్కడ ఉండేవి మంచివి అయితే అలా క్లిప్స్ తీశాను. బట్ ఒక దీపం అయితే తీసుకున్నా, వెంకటేశ్వర స్వామి నామాలు వచ్చి ఉండే దీపము. ఆ దీపం తీసుకున్నా. ఇలాంటి దీపం అయితే తీసుకున్నా. నాకు 500 పడింది. సాటర్డే టైమ్స్ అలా దీపం పెట్టుకోవడానికి బాగుంటుందని అదొక దీపం తీసుకున్నా. ఇంకా నేనేమేమి తీసుకున్నానని చేస్తున్నా. ఇంకా పూల జడ అయితే తీసుకున్నాను అనమాట అమ్మవారికి. సేమ్ రియల్ మొగ్గ ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా చేశారు. చెప్పాను కదా, నేను అన్ని కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్లోనే తీసుకున్నా. ఆ జడకి కుచ్చులు కూడా వచ్చాయి కింద. అది వచ్చి నాకు 550 రూపీస్ అయితే పడింది. ఇంక ఇది వచ్చి నేను ఖజానాలో తీసుకున్నా. వెయిట్ అయితే అదండి, నాకు తెలియదు అది దాంట్లో ఏది వెయిట్ అని. ఇంకా సో నా అమ్మవారి ఫేస్ నేను ఇంకా దీన్ని పాలిష్ పెట్టేయాలనుకుంటున్నా. కాకపోతే డౌట్, అవి కలర్స్ అన్నీ వెళ్ళిపోతాయా అని ఇంకా అది చూడాలి. తర్వాత ఇలా ఒక అమ్మవారికి అయితే ఇలా కిరీటం అయితే తీసుకున్నాను. అది కూడా రెడ్ అండ్ గ్రీన్. ఆల్మోస్ట్ నాకు అన్నీ బాగా రెడ్ అండ్ గ్రీన్లో అయితే దొరికాయి. ఇంక ఇది వచ్చి వాళ్ళు 30 రూపీస్ అని వాళ్ళు అమ్మారనమాట. నేను చూసాను, అందరు డబుల్ ప్లాస్టర్ వేసి అయితే స్టిక్ చేస్తుంటారు ఈ డెకరేషన్ ఐటమ్స్. కాకపోతే వాళ్ళు 30 రూపీస్ అమ్మారు. ఆల్రెడీ నాతో ఆ టైప్ది ఇది అమెజాన్లో అయితే తీసుకున్నాను నేను, టాకిట్ అనేది. అదైనా యూజ్ చేయొచ్చు అనమాట. సో అది యూజ్ చేసే ఇవి పెట్టుకోవాలంట. సో దట్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నీట్గా తీసి కవర్లో పెట్టేసుకుంటే, నేనైతే తర్వాత మార్చి ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అవి చంద్రుడు సూర్యుడు అంటండి. ముక్కురాయి తీసుకున్నాను అమ్మవారికి. అది అలా మిడిల్లో పెట్టడానికి ఒకటి ఎక్స్ట్రా అది తీసుకున్నా. దండకు ఒకటి, ఇంకొకటి ఎక్స్ట్రా అయితే తీసుకున్నా. ఎప్పుడన్నా అవి కూడా మనం ఇయర్ రింగ్స్ లా వాడచ్చని. తర్వాత ఇది ఒక చిన్న దండ, అన్నీ 80 రూపీస్ అలా అనమాట. ఆ చిన్నవన్నీ అయితే పెయిర్ 80 రూపీస్ అలా. ఇది 200 అనుకుంటా ఈ దండ అమ్మవారికి. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకో స్టెప్ తీసుకుందామంటే ఆ మోడల్లో అసలు కనిపిలా. ఇంకా సరే, ఇవన్నీ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే నేను సెట్ చేసుకున్నాను. ఇంకా ఆ దండ అది సింపుల్గా ఉందని వాళ్ళే సజెస్ట్ చేసి అయితే నాకు దానికి డాలర్గా పెట్టుకోమని కూడా ఒకటి ఇచ్చారనమాట. అలా డాలర్గా పెట్టచ్చు. అన్నీ కూడా మనకు వాళ్ళు ఇచ్చారు కదా ఆ టాకిట్ లాంటి గమ్ము, దాంతోనే మనం ఎలా కావాలంటే అలా స్టిక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా నల్లపూస ఇవి కూడా చాలా పెద్దవి స్టోన్స్లో ఉన్నాయి. కానీ నాకు ఇవన్నీ స్టోన్స్లో వేసాం కదా, ఇది సింపుల్గా గ్రీన్ స్టోన్లో వేయాలని అలా అయితే తీసుకున్నా. ఇంకా చిట్టి గాజులు చెప్పా కదా, రెడ్ అండ్ గ్రీన్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి బంచ్ 50 రూపీస్కి అయితే ఇచ్చారు అక్కడ. మేము ఉండే ఏరియాలో కొంచెం 110, 120 అలా అమ్ముతారు. ఇంకా చిన్న అమ్మవారిని కూడా తీసుకున్నాను. ఇది డెకరేటివ్గా యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్లో చెప్పా ఎవరైనా స్కిప్ చేసిన వాళ్ళ కోసం. ఇదైతే మనం ఇలా ఒక జర్మన్ సిల్వర్ ప్లేట్ పెట్టి మధ్యలో పెట్టి తమలపాకులతో డెకరేట్ చేసుకోవడం అలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది నాకు బాగా నచ్చి ఇదైతే ఒక బొమ్మ అయితే తీసుకున్నా అమ్మవారికి. ఎంత బాగా డెకరేట్ చేశారు మొత్తం అన్నీ పెట్టి, నాకు చాలా బాగా అనిపించింది ఇది. కొంచెం వెనకాల ఊగుతున్నాయి, అవన్నీ నేనైతే గ్లూ స్టిక్తో మరి స్టిక్ చేసుకుంటాను. సో మీకు ఏవి నచ్చాయో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని
ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. చాలా మోటివేటివ్గా ఉంటుంది నాకు. తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి దీపం తీసుకున్నా అని చెప్పా కదా, ఆ దీపం అయితే ఇదే. ఇంకా ఈ బౌల్ అయితే దొరికిందండి నాకు, 650 పడింది, జర్మన్ సిల్వర్. నైవేద్యం పెట్టుకోవడానికని తీసుకున్నా. వెండివి ఉన్నాయి కానీ నాతో చిన్నవి ఉన్నాయి, అందుకని పెద్దది అలా తీసుకున్నా. తర్వాత నేను లోటస్ది కూడా తీసుకున్నా అని చెప్పాను, నేను కొంచెం బిగ్ సైజ్దే తీసుకున్నాను అనమాట. అమ్మవారి శారీ కట్టిన అలా అని. ఇంకా తెలీదు నేను ఎలా అరేంజ్ చేసుకుంటాను, బట్ కొంచెం పెద్దదే ఉందని తీసుకున్నా. అదైతే MDF బ్యాగ్, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైనా DIY చేసుకోవాలనుకున్నా చాలా ఈజీ. చూడండి, MDFది రౌండ్ తెచ్చుకొని మనం అలా పెటల్స్ కట్ చేసుకొని, అంతా వాళ్ళు యూస్ చేసింది వచ్చేసి వెల్వెట్ క్లాత్ అనమాట. 2 కలర్స్ క్లాత్ తీసుకొని ఇంకా స్టోన్స్ లేస్ అయితే వేశారు. మిడిల్లో కూడా ఆ పెటల్స్ కనిపించకుండా ఒక లేస్ అయితే వేశారు. ఇంకా పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఇదైతే 25 పీసెస్, నాకు 100 రూపీస్ పడింది అనమాట. ఇవి కూడా నేను చేసుకోవచ్చు, కానీ అంత చిన్న చిన్న ప్యాకెట్స్ ఇప్పుడు పసుపు అన్నీ ఫిల్ చేసి కొంచెం టైం ఎక్కువ అవుతుంది, ప్లస్ రీజనబుల్ అనిపించింది నాకు ఇది ప్రైస్. నేను అవన్నీ తీసుకొని చేసినా నాకు అదే కాస్ట్ అయితే పడుతుంది. సో అవైతే తీసుకున్నాం, 50 పీసెస్ తీసుకున్నాం. ఇంకా నేను చెప్పాను కదా, బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఎన్ని డజన్స్ ఉన్నాయనేది నాకు ఐడియా లేదు, కానీ మొత్తం 4 కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది 200 రూపీస్ పడింది. ఇంకా ఒక షాప్లో అయితే వాళ్ళే 3-4 బ్యాంగిల్స్ కట్టేసి ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టి 180 రూపీస్ బాక్స్. చూసారు కదా ఇందాక. పూజ రూమ్కి అయితే ఒక తోరణం కూడా తీసుకున్నాను గ్రెయిన్స్ది. సో ఇదండి వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏం నచ్చాయనేసి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకోకుంటే. ఇలాగే సపోర్ట్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.